నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము, నీవు ఆశీర్వాదకరంగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. ఈ యొక్క 12వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినప్పుడు దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పిలిచి అంటున్నటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అవును ప్రియులరా, ఆనాడు అబ్రహాము యొక్క విశ్వాసము ద్వారానే ఈనాడు మనమందరం కూడా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటున్నాం ప్రియులరా. ఆనాడు అబ్రహాము దేవుని పట్ల విధేయత చూపించాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, అక్కడ ఎలా బ్రతకాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటను విశ్వసించి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా అబ్రహాము ఒక్కడే ఆశీర్వదించబడలేదు, కానీ అబ్రహాము సంతానము ద్వారా వచ్చినటువంటి విశ్వాసమునకు మాదిరిగా ఉన్నటువంటి ఆయన ద్వారా వచ్చినటువంటి మనం కూడా అబ్రహామును బట్టి ఆశీర్వదించబడుతున్నాం పిల్లరా. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారో వారు మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, కానీ వారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా, అనగా వారు ఒక ఆశీర్వాదానికి కారకులగినట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే దేవుడు మనల్ని మాత్రమే ఆశీర్వదించడం కాదు, కానీ మనలను బట్టి కూడా ఇతరులను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అంటున్నాడు. అవును, యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు యోసేపు బానిసగా పొతీఫర్కి అమ్మివేయబడ్డాడు ప్రియులారా. అక్కడ మాటలు కనుక మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. కాబట్టి అనుదినము బానిస స్థితి నుంచి దేవుడు అనుదినము అతనిని వర్ధిల్ల చేయటం ఆ యజమానుడైనటువంటి వాడు, అన్యుడైనటువంటి వాడు, ఐగుప్తుడైనటువంటి ఆ పొతీఫర్ చూడడం జరిగింది. అక్కడ అంటున్నటువంటి మాట, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతడు యజమానుడు చూచినప్పుడు అనే మాట చూడొచ్చు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఏ కార్యక్రమానికి పూనుకున్నప్పటికీ కూడా ఆయన వారి చేతిని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లరా. తద్వారా అతని యజమానుడైనటువంటి ఐగుప్తుడైనటువంటి పొతీఫరు యోసేపు యొక్క ఆశీర్వాదాన్ని కల్లారా చూశాడు పిల్లరా. అతడు ఏ పని చేయబూనుకొనినా ఆ పనిని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూసి అతడు చేసినటువంటి పని ఏంటంటే 5వ వచనము, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించాను. కాబట్టి పొతీఫరు తన ఇంటి మీద అధికారిగా నియమించినట్లుగా మనం గమనించవచ్చు. విచారణకర్తగా నియమించాడు. అతడు ఏది ఉంది ఏది లేదు అని చూసుకోనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించుకున్నారా. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి దాసుడిగా యోసేపు అక్కడ కనపడుతున్నాడు. ఎందుకని అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునికి విధేయత కలిగినటువంటి వారు యథార్థమైనటువంటి స్థితిలో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. వారికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా యథార్థత కలిగినటువంటి వారుగా, నమ్మకమైనటువంటి దాసులుగా వారు పనిచేయడానికి ఇష్టపడతారు ప్రియులారా. అందుకని ఇక్కడ మనం గమనిస్తే, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. ఒక దాసుని యొక్క చేతికి అతన్ని అప్పగించాడంటే ఎంత కనికరాన్ని పొందుకున్నాడో మనం గమనించవచ్చు. తద్వారా అతడు చూస్తే, అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. కాబట్టి అక్కడ యోసేపును బట్టి పొతీఫర్ యొక్క ఇంటిలోనేమి పొలంలోనేమి సమస్తాన్ని కూడా ప్రభు ఆశీర్వదించాడు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగేటువంటి విశ్వాసాన్ని, దేవుడు మనలను బట్టి అనేకులను ఆశీర్వాదంలోనికి తెచ్చేటువంటి భక్తి కలిగినటువంటి జీవితము మనం జీవిస్తున్నామా లేదా ఆలోచన చేయాలి పిల్లలు. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేకులకు, మన జీవితం అనేకులకు శాపకరంగా ఉంటుందా ఆశీర్వాదకరంగా ఉంటుందా అనేది పరిశీలన చేసుకొని ఈ లోకంలో కొనసాగాల్సినటువంటి అవసరం. కాబట్టి యోసేపు లాంటి జీవితము మనం కూడా జీవించినట్లయితే
ప్రభువు మన కుటుంబాలను మాత్రమే కాదు కానీ మనలను బట్టి అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా యోసేపులాగా జీవిద్దాం. మన కుటుంబాన్ని మనం ఆశీర్వదించుకోవటమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీవు ఆశీర్వాదకంగా ఉంటావు అని వాగ్దానం చేసేవారైనా మా కుటుంబాలను మాత్రమే మేము ఆశీర్వదించుకోవటం కాదు కానీ మా జీవితాలను బట్టి నైనా అనేకులు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.